భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గ టీడీపీ నేతలను కలవలేదు. దీంతో భీమవరం టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కలవకపోవడంతో మాజీ మంత్రి పితాని సత్యనారాయణను నిలదీశారు టీడీపీ శ్రేణులు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పితాని సత్యనారాయణ. ఏలూరు జిల్లా చింతలపూడి సీటుపై టీడీపీలో చిచ్చు చెలరేగుతోంది. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పీతల సుజాతకు కాకుండా సొంగా రోషన్ కుమార్ కు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఇన్నేళ్లుగా సీనియర్గా ఉన్న తనను అవమానించారని ఫైర్ అయ్యారు. ఇక పవన్ టీడీపీ నేతల సమావేశానికి పీతల సుజాత డుమ్మా కొట్టారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో పీతల సుజాత మంతనాలు జరుపుతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీతల సుజాతను బుజ్జగించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. చింతలపూడి టికెట్ కోసం ఎదురు చూసిన బొమ్మాజీ అనిల్ కు సైతం చుక్కెదురైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అసలు ఎవరిని కలవకపోవడం ఒక అసంతృప్తి, రెండు పీతల సుజాత ఇష్యూ కూడా. మీరు అక్కడ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ రెండు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. కింద కార్యకర్తలకి పొసగడం లేదు, అదేవిధంగా ఎవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళకి పొసగని పరిస్థితి కనిపిస్తోంది మనకి. టీడీపీకి సంబంధించి కూడా గత 2019 ఎన్నికల నుంచి కూడా నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం నుంచి ఒక ఇన్ఛార్జ్ గానీ నడిపించే నాయకులు కూడా లేకపోతుంది. అలాంటి సమయంలో కూడా ఎప్పటికప్పుడు బూత్ ప్రమాదాలతో పాటు మనకి ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించి కానీ మనకి దళితులకు సంబంధించిన తీవ్ర పోటీ నెలకొందని చెప్పి ఎందుకంటే కర్మ సామాజిక వర్గం నేతలు కూడా అక్కడ నుంచి ఎవరైతే దళితులు వస్తారో వారికి ప్రకటించాలని కూడా ప్రయత్నిస్తుంటారు. అలాంటి సమయంలో కూడా ఇప్పటికే 2019 ఇప్పటి వరకు కూడా ఇంతవరకు నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా నియమించిన దాఖలాలు ఇప్పటికే వర్గాలకు సంబంధించిన బొమ్మాయి అనేది సంబంధించినటువంటి ఎస్సీ సంబంధించినటువంటి మాల సామాజిక వర్గం సంబంధించిన అతను అదేగా మనకు మాదిక సామాజిక వర్గాల నుంచి కూడా సొంగా రోషన్ కుమార్ కూడా ఎప్పటి నుంచి కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవడం ఉంది. అలాంటి తరుణంలో కూడా ఏదైతే అధినాయకత్వం కూడా చింతలపూడి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా రోషన్ కుమార్ కూడా నియమించాలని పెట్టుకోవడం కనపడుతుంది. సొంగా రోషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం పట్ల ఇప్పటికే ఈ సీటుపై కూడా ఆశలు పెట్టినటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో పీతల సుజాత కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కనపడుతుంది. సొంగా రోషన్ ఇన్ఛార్జ్ గా నియమించడం పట్ల టీడీపీలో కూడా సీటు పిచ్చి రాజేసినట్టు చెప్పవచ్చు. సీనియర్ అయినటువంటి తన కూడా అవమానిస్తారంటే కూడా పీతల సుజాత కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కనపడుతుంది. ఈ రోజు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి టీడీపీ నేతల సమావేశాన్ని కూడా పీతల సుజాత దుమారొచ్చినట్టు కనపడుతుంది. ఇప్పటికైతే పీతల సుజాత అంతరితో కూడా తాను మంత్రాలు చేస్తూ కూడా భవిష్యత్తు కార్యక్రమం ప్రకటించేందుకు కూడా సిద్ధమైనట్టు కనబడుతుంది. పీతల సుజాతను కూడా బెదిరించేందుకు టీడీపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా పీతల సుజాత కూడా ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసేటువంటి కూడా వ్యక్తిగత ప్రయత్నం కూడా చేయలేదు. టీడీపీ నేతలు కూడా సంప్రదించేందుకు కూడా పీతల సుజాత అయితే నిరాకరిస్తున్నట్టు కనబడుతుంది. మరోవైపు ఉన్నటువంటి నేతలు కూడా కర్మ సామాజిక వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో చింతమనేని కానీ నాగార్జున బాబు కానీ గతంలో వర్గపోటు ప్రోత్సహించారు. ఆ సమయంలో కూడా మరోవైపు బొమ్మాజీ అనిల్ అయితే ఎవరున్నారో అనిల్ కూడా టికెట్ అందజేసేందుకు వీరు కూడా ప్రయత్నాలు చేసినట్లయితే వీరి ప్రయత్నాలు కూడా ఫలించకపోగా చిత్తైనటువంటి కూడా కనబడుతుంది. ఇప్పటికైతే కనుక చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి నడిపించే నాయకులు కావడంతో వర్గీకరణతో ఉంటాం. మరైతే నాన్ లోకల్ పరిమితి కూడా తెరపైగా వచ్చినప్పుడు పుస్తకం కనబడితే రోషన్ కుమార్ సంబంధించి కూడా గతంలో కూడా ఆయన ఇక్కడ లోకల్ వ్యక్తి కూడా కాదు ఎక్కడ నాన్ లోకల్ వ్యక్తి చెప్పేసి పెట్టారని కూడా కొంతమంది నియోజకవర్గం కూడా భేటీ అయినటువంటి కూడా కనబడుతుంది. చూస్తే కనుక బొమ్మాజీ అనిల్ సంబంధించిన ఆశిస్తున్నట్లు అసంతృప్తి అవుతుంది కాబట్టి తొందర నాన్ లోకల్ వ్యక్తి ఇద్దరు కూడా తీసుకొచ్చి దాంతో విద్య ప్రయత్నం చేశారు. అక్కడికి ఇప్పటికే అనిల్ కూడా టికెట్ రావడంలో ఇన్ఛార్జి లోకల్ ఇన్ఛార్జి నిర్మించినటువంటి రోషన్ కుమార్ కూడా స్థానికుడు కాదంటూ కూడా నియోజకవర్గం కొంత నేతలు కూడా సమావేశం టీడీపీ కార్యకర్తలు కానీ ఇది కానీ ఈరోజు సమావేశాలు కనబడుతుంది. సిద్ధంగా ఉన్నా అని చెప్పి వారు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఓకే రాజు, సో చూద్దాం పీతల సుజాత ఏం చేస్తారు అనేది. థ్యాంక్ యూ.